హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు ఆర్డర్స్ స్వాగతం. ఈరోజు మనకు 2.1 యాంప్లిఫైర్ అయితే చూస్తున్నాం. ఈ యాంప్లిఫైర్ 12 వోల్ట్ మీద రన్ అవుద్ది. అంటే ఇది ఆటోలకి లేదా అప్పే మ్యాజిక్, టాటా మ్యాజిక్ ఇట్లాంటివి ఏదైనా బ్యాటరీకి ఏదో ఆపరేటెడ్ అయ్యింది 12 వోల్ట్స్ బ్యాటరీ కనుకుంటే ఈ యాంప్ అనేది రన్ చేసుకోవచ్చు. ఇది ఇంతకుముందు మీకు వీడియో పెట్టాను, శక్తి బోర్డు. ఆ బోర్డు బేస్ చేసుకుని తయారు చేసిన యాంప్లిఫైర్ ఇది. ఈ యాంప్లిఫైర్లో మనకు మీరు చూస్తున్నట్లయితే ఫ్రంట్ కంట్రోల్స్ ఏ విధంగా ఉంటాయి. యూఎస్బి బోర్డు ఉంటుంది. ఎఫ్ఎం కానీ, బ్లూటూత్ కానీ, మెమరీ కార్డ్ ద్వారా, ఆక్స్ ద్వారా దీనికి ఇన్పుట్ ఇవ్వచ్చు. ఇక్కడ మీరు మెయిన్ వాల్యూమ్ ఇది బేస్ ట్రేబుల్కి. నెక్స్ట్ ఇక్కడ ఉండేది సబ్వూఫర్కి, ఇక్కడ ఉండేది లెఫ్ట్ రైట్ ఛానల్ వాల్యూమ్ కంట్రోల్కి. ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. ఈ బోర్డు అన్నీ కూడా మొత్తం హెవీ గేజ్ యూజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది బ్యాటరీ మీద ఆల్మోస్ట్ 20-15 amps దాకా కన్జ్యూమ్ చేసుకుంటుంది పవర్ని. బ్యాక్ సైడ్ ఏ విధంగా చూపిస్తాను. బ్యాక్ సైడ్ మీకు చూసినట్లయితే ఎగ్జాస్ట్ కోసం ఫ్యాన్ అయితే పెట్టాను. లోపల హీట్ జనరేట్ అయ్యే హీట్ అంతా ఎగ్జాస్ట్ చేయడానికి. నెక్స్ట్ ఈ సెట్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకూడదని ఎక్స్టర్నల్గా ఫ్యూజ్ కూడా ఇచ్చాను. ఇది నార్మల్గా వెహికల్స్కి యూజ్ చేసే ఫ్యూజ్. ఇది జనరల్ ఫ్యూజ్ కాదు, ఇట్లా బ్లేడ్ ఫ్యూజ్ అంటారు దీన్ని. చూడండి, 30 amps ఫ్యూజ్ అయితే ఇచ్చాను. మెయిన్ పవర్ సప్లై వైర్స్ పాజిటివ్, నెగిటివ్ ఈ రెండు కూడా 2.5 mm స్కోర్ అయ్యి వైర్ యూజ్ చేశాను. మీరు ప్లే చేసేటప్పుడు బేస్ కానీ, ఎక్కడైనా డ్రాప్ అవ్వడం కానీ, వాయిస్ డ్రాప్ అవ్వడం కానీ ఎటువంటిది కూడా జరగదు. ఎక్సలెంట్ అవుట్పుట్ ఉంది. నెక్స్ట్ స్పీకర్ టెర్మినల్స్ కనెక్టర్లు కూడా ఎవరు కూడా లెఫ్ట్ రైట్ లేదా ప్లస్ మైనస్ ఇట్లా కలిపేయకుండా వీటికి ఇట్లా కనెక్టర్లు అయితే ఇచ్చాను. సింపుల్గా జస్ట్ స్క్రూ చేసుకుంటే చాలు. ఇక్కడ మెన్షన్ చేసినాను, సబ్వూఫర్కి అయితే సబ్వూఫర్ అని లెఫ్ట్ రైట్ కూడా మెన్షన్ చేసినాను బ్యాక్ సైడ్. చూడండి, ప్రతిదానికి ప్లస్ మైనస్ టెర్మినల్స్ ఇచ్చినాను. ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వైర్లు. ఇవన్నీ కూడా ఈ 1 mm స్క్వేర్ వైర్లు ఇవన్నీ కూడా. సో మీకు స్పీకర్లో కానీ లేదా బ్యాటరీ నుంచి వచ్చే కనెక్షన్లో కానీ, పవర్ సప్లైలో కానీ ఎటువంటిది కూడా లూజ్ వైర్లు కానీ, తక్కువ గేజ్ ఉండే వైర్లు వేయలేదు. ఎందుకంటే ఇది యాంప్ అనేది మొత్తం హై క్వాలిటీలో డిజైన్ చేయడం జరిగింది. లోపల ఇంటర్నల్ ఏ విధంగా ఉందని కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ వైరింగ్ చూడండి ఫ్రెండ్స్. ఇంటర్నల్ వైరింగ్ ఈ విధంగా ఉంది. ఇట్లాంటి ఆటో సెట్లు ఎక్కువ వైబ్రేట్ అవుతాయి కాబట్టి ప్రతి కనెక్షన్ దగ్గర కూడా, ప్రతి జాయింట్ దగ్గర కూడా గ్లూగన్ యూజ్ చేసి బలంగా టైట్గా ఇది మూవ్ అవ్వకుండా గ్లూగన్తో ఫిక్స్ చేశాను. యూఎస్బీ బోర్డ్ కోసం ఎక్స్ట్రా అడిషనల్గా ఒక పవర్ కెపాసిటర్ అయితే వేసాను. ఇది బక్ బోర్డు ఫ్యాన్ కోసం. వోల్టేజ్ తగ్గించి ఫ్యాన్కి ఇస్తుంది. ఫ్యాన్లో ఎటువంటి హమ్మింగ్ కానీ, నాయిస్ కానీ రాకూడదు అని బక్ బోర్డ్ యూజ్ చేశాను. వాల్యూమ్ కంట్రోల్స్ అన్నిటికి కూడా చూడండి గ్లూగన్ యూజ్ చేసినాను. ప్లస్ అదేవిధంగా టేప్ కూడా వేసినాను. ఈ టేప్ వేయడం వల్ల ఏమవుతుందంటే లోపల డస్ట్ చేరదు. వాల్యూమ్ కంట్రోల్స్లో కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే డస్ట్ చేరి గరగర నాయిస్ వస్తుంది. అలా నాయిస్ కూడా రాకుండా లోపల ఇన్సైడ్ టేప్ వేసి పైన ప్రతిదీ కూడా పీసీబీ మీద మౌంట్ చేశాను. మళ్ళీ డాట్ పీసీబీ మీద చూడొచ్చు మీరు, ఇక్కడ పీసీబీ కనిపిస్తుంటుంది, డాట్ పీసీబీ. ఆ డాట్ పీసీబీ మీద మౌంట్ చేశాను. సెట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. అవుట్పుట్ ఎక్సలెంట్గా ఉంది. ఈ శక్తి బోర్డు మాత్రం చాలా అసలు క్యాక్ అంటే క్యాకే. ఎందుకంటే అన్ని మాస్ఫెట్స్ కానీ అన్నీ కూడా, ఈ ట్రాన్సిస్టర్లు అన్నీ కూడా ఒకే బోర్డు మీద డిజైన్ చేశాడు. సబ్ ప్రీ కానీ, బేస్ ట్రబుల్ కానీ ఒకే బోర్డు మీద ఉండడం ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హమ్మింగ్ రాదు. 4-5 బోర్డులు మనం యూజ్ చేసేటప్పుడు ఒక బోర్డు నుంచి ఒక బోర్డుకి కనెక్షన్ ఇచ్చేటప్పుడు గ్రౌండ్ అనేది మ్యాచ్ కాదు. గ్రౌండ్ మ్యాచ్ కాక హమ్మింగ్ అనేది వస్తుంది సెట్లలో. బట్ ఇలాంటి ఒక కాంపాక్ట్ బోర్డు, ఒకటే సెట్, ఒకటే సప్లై మీద రన్ అయ్యే బోర్డు ఎక్సలెంట్గా ఉంటుంది. ఆడియో అవుట్పుట్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇలాంటి సెట్ మీకు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. కింద నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చినాను. మీకు ఏదైనా ఓల్డ్ సెట్స్ కానీ లేదా ఇంకేదైనా అనలాగ్ యాంప్లిఫైర్లు కానీ మీ దగ్గర ఉంటే వాటిని డిజిటల్ చేయాలనుకున్నా, వాటికి రిమోట్ కిట్లు యాడ్ చేయాలనుకున్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కూడా చాలా చూసి నాకు బాగా రెస్పాన్స్ ఇచ్చారు. ఈ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని కోరుకుంటున్నాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.